అతి ముఖ్యంగా ఈ రోజు హైడ్రా అనేది ఒక చర్చలో భాగం అయిపోయింది. ఈ రోజు ప్రతి ఇంట్లో హైడ్రా అనేది ఒక చర్చ జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు వరకు ఎప్పుడు కూడా FTL అంటే ఏందో, బఫర్ అంటే ఏందో ఎవరు కూడా తెలియదు. చాలా మటుకు ప్రజానికానికి FTL అంటే ఏంది, బఫర్ అంటే ఏంది అని తెలియదు. మా బాబు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, మొన్న గూగుల్ చేస్తుండే ఆయన ఇంట్లో బఫర్ అంటే ఏంది, FTL అంటే అని గూగుల్ చేస్తుంటే నేను చూసిన. లేదు నాన్న, జనరల్ చర్చ జరుగుతుంది కదా, జస్ట్ అవేర్నెస్ కోసమే చూసుకుంటున్నా అని చెప్పినాడు. అంటే నేను ఏమంటున్నా అంటే ఈ హైదరాబాద్ నగరం అనుకునేది ఏదో నా కోసం నీ కోసమే వెలిచింది కాదు. ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. దీని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు ముసలి కన్నీళ్లు గారుస్తున్నాడు. ఏం హరీష్ రావు, 10 సంవత్సరాల నుంచి నువ్వు నీ మామ కాదా చెరువులకు మంత్రుడు రా? ఇట్లా ఈ 10 సంవత్సరాల నుంచి హరీష్ రావు మీ మామ చెప్పినట్టు ఇట్లా గాడిద పనులు ఇట్లా తోముతున్నాడా అని అడుగుతున్నా నేను. ఇరిగేషన్ మీటింగ్ లో జరిగినప్పుడు పర్టికులర్ చెరువు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోయిందని హరీష్ రావు ఏ రోజు అధికారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ దౌర్భాగ్య పరిస్థితులు చెరువులకు వచ్చి కట్టుకొని చెరువులకు నీళ్లు పోకుండా చేసింది ఎవరు? నువ్వు నీ బామ్మర్ది కాదా చెప్పండి. మున్సిపల్ మినిస్టర్ గా మీ బామ్మర్ది పర్మిషన్లు ఇస్తాడు, ఇవతల ఇరిగేషన్ మినిస్టర్ గా నువ్వు చెరువులు ఆక్రమించేస్తున్నావు. ఈ ఇద్దరు బాధ్యులే కదా. ఒక సైడు మీ మామనేమో అన్ని దినాలు ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు, ఆ తర్వాత నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ చేసినావు, నీకు తోడుగా నీ బామ్మర్దిని మున్సిపల్ మినిస్టర్ చేసినావు. మరి జీవోలు పాస్ చేసిన జీవోలు ఎక్కడ పోయినాయి? ఎందుకు ఆ జీవోల ప్రకారము పర్మిషన్లు ఇష్యూ చేసినప్పుడు బఫర్లో ఉందా, రివర్ బెడ్లో ఉందా, FTLలో ఉందా అనేది ఎందుకు మీరు చూసుకోలేదు ప్రాపర్గా? నిన్ను మీ బామ్మర్దిని మినిమం ప్రాసిక్యూషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. మీ ఇద్దరిని ప్రాసిక్యూషన్ చేయాలి ఈరోజు. వేరే ఎవరు బాధ్యులు కాదు దీంట్లకు. ఆఫీసర్లు గీఫీసర్లు అని చెప్తున్నారు, అది నెక్స్ట్ స్టేజ్ లో వస్తుందేమో కానీ యాజ్ ఆన్ డేట్ హరీష్ రావు ఇస్ ద ప్రైమ్ రెస్పాన్సిబుల్ అండ్ హరీష్ రావు షుడ్ బి డెఫినెట్లీ ప్రాసిక్యూటెడ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక ఇరిగేషన్ మినిస్టర్ గా 10 సంవత్సరాలు నువ్వు నీ మామ ఉన్నారు. అప్పుడు మీరు మీటింగ్ పెట్టినప్పుడు పలానా చెరువు విస్తీర్ణం ఏది, పలానా గండిపేట విస్తీర్ణం ఎంత, పలానా హుస్సేన్ సాగర్ విస్తీర్ణం ఎంత, పలానా దుర్గం చెరువు విస్తీర్ణం ఎంత, పలానా సున్నం చెరువు విస్తీర్ణం ఎంత, ఆ రోజు ఎంత విస్తీర్ణం ఉండే, ఈ రోజు ఎంత విస్తీర్ణం ఉంది అనే విషయం మీద నువ్వు ఎందుకు చర్చ చేయలేదు మీ అధికారులతోటి? గత 10 సంవత్సరాలుగా జరిగిన ఇల్లులు కావాయి కొట్టినాయి అన్ని కూడా. ఇప్పుడు కొడుతున్న అన్ని ఇల్లులు ఒక్కసారి మీరు గమనించండి, ఏది కూడా పాత ఇల్లులు ఉండవు, ఒక్కటి కూడా పాత ఇల్లులు ఉండవు. వీళ్ళు కథలు చెప్తున్నారు, ముసలి కన్నీళ్ళు గారుస్తుండే ఆయన. హరీష్ రావు గుణం మీ అందరికీ తెలుసు. ప్రజానికం ఆయన ట్రాప్లో పడొద్దు. హరీష్ రావుని గుర్తుపెట్టుకోండి. ఆయన వైట్ పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, కిరసనాయిల్ ఉంటుంది, ఒక అగ్గిపెట్టే తప్ప. ఆ రోజు ఇట్లనే ప్రొవోకేట్ చేసిండు, ఇట్లనే కన్నీళ్లు గార్చిండు, ఇట్లనే స్టేజ్ మీద డ్రామాలు చేసిండు. వందలాది పిల్లలు తెలంగాణ కోసం, వందలాది పిల్లల పానాలు బలిగొన్నది హరీష్ రావు కాదా? ఒక్కసారి ప్రజానికం ఆలోచన చెయ్యాలి. ఈ రోజు అదే పరిస్థితి తీసుకొస్తాడు హరీష్ రావు, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ప్రొవోకేట్ చేస్తాడు, మీ పిల్లలకు దూరం అయ్యే పరిస్థితి రావద్దు. ఈ రోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది, ఎవ్వరికి ఇబ్బంది జరగదు. ఇది టైం టేకింగ్ ప్రాసెస్, మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. మూసి పరివాహక ప్రాంతం అనుకోండి, అదేవిధంగా రివర్ బెడ్ మీద ఇల్లులు, రివర్ బెడ్ దగ్గర ఉన్న కొన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా మినిమం కూల్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకో మీరు ఆలోచన చెయ్యిరి. మీరందరూ కూడా పత్రికా విలేకరులు అదేవిధంగా ప్రజానికాన్ని కోరుతున్నా, మీరు ఒక సేఫ్ హైదరాబాద్ కోరుకుంటుర్రా లేదా, ఫ్లడ్ ఫ్రీ హైదరాబాద్ కోరుకుంటుర్రా లేదా? మీరు సాయంత్రం కాగానే వర్షం పడుతుంటే వర్ష సూచన చెప్పంగానే ఆఫీసులకు లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళిపోతుర్రు. ఈ దౌర్భాగ్య పరిస్థితి రావడానికి కారణం TRS పార్టీ, దాంట్లో ఉన్న మంత్రివర్గులు ఇద్దరు మెయిన్ కారణం. హరీష్ రావు, KTR కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యిరి. నిజంగా మీరు ఆ రోజే ఇవన్నీ కాపాడి ఉంటే ఈ రోజు మా హైదరాబాద్ సేఫ్ ఉండే కదా. ఈ హైదరాబాదు ఒక వాయినాడు కావద్దంటే, ఒక ఉత్తరాఖండ్ కావద్దంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ని మనందరం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఎస్, వీఆర్ విత్ ద పూర్. మా గవర్నమెంటే పూర్ పీపుల్ గవర్నమెంట్. మేము వాళ్ళని కాపాడుకుంటాం. ఇప్పుడు జరుగుతున్న ఇబ్బంది ఏమైనా అధిగమిస్తాం, వాళ్ళ కోసం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం. మా రేవంత్ రెడ్డి గారు అన్నిటి మీద చర్చ జరుపుతున్నారు. ఇలాంటి చర్చలన్నీ జరిగిన తర్వాత ఒక ఖచ్చితమైన నిర్ణయానికి గవర్నమెంట్ వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో ఈరోజు మేము రెచ్చగొడతాం, రెచ్చిపోతారు, పబ్లిక్ తిరగబడతారు అని మీరు ఆలోచిస్తున్నారేమో. మీ మీద తిరగబడ్డారు, 8 నెలలు కాలే. ఈ రెచ్చగొట్టే మాటలతోనే రెచ్చగొట్టిరు మీరు గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు, ఎస్పెషల్గా హరీష్ రావు, డెఫినెట్లీ నీ మీద ఒక
పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు చెరువుల విధ్వంసానికి ప్రధాన బాధ్యత వహించాల్సింది మిస్టర్ హరీష్ రావు అండ్ కేటీఆర్. నువ్వు చెరువులు కబ్జా చేయనిస్తావు, ఈ నివతలకెళ్ళి పర్మిషన్లు ఇస్తాడు. ఎట్లకెళ్ళి ఇచ్చినవయా పర్మిషన్లు? ఎందుకు ఇచ్చినావు చెరువుల పర్మిషన్లు? అదే విధంగా నేను బ్యాంకర్స్ కి చెప్తున్నా, ఎందుకు మీరు చూసుకోలేదు ఆ రోజు? బ్యాంకర్స్ లోన్ ఇచ్చేటప్పుడు ఎందుకు మీరు అది బఫర్లు ఉందా, ఎఫ్టీఎల్ ఉందా, రివర్ బెడ్ లో ఉందా అని ఎందుకు చూసుకోలేదు? ఒకసారి ఆలోచన చేయాలి. బ్యాంకర్లు అందరికి చెప్తున్నా, ఏదన్నా ఇల్లు నిజంగా కోల్పోయిన వాళ్ళు ఉంటే మీరే బాధ్యత వహించాలి. ఖచ్చితంగా బ్యాంకర్దే బాధ్యత. మీరు ఎందుకు ఆ రోజు చూసుకోలేదు? ఇల్లుకు లోన్ ఇచ్చేటప్పుడు ఆయన ఇన్కమ్ చూసినప్పుడు, లీగల్ పొజిషన్లు ఉన్నప్పుడు ఆ లీగాలిటీ ప్రకారం ఎఫ్టీఎల్ ఉందా, బఫర్లు ఉందా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకర్కి లేదా అని అడుగుతున్నా. నిజంగా ఆ రోజు బ్యాంకు లోన్ రాకపోతే నాలాంటి వాడు దాంట్లో ఇల్లు కొనకుండే కదా. ఎందుకు ఇవన్నీ మీరు గమనించలేదు? నేను అదే విధంగా కేటీఆర్ని మరొక క్వశ్చన్ అడుగుతున్నా. ఇంత పొడుగు అంత పొడుగు ఇంగ్లీష్లో అంటావు, మరి నువ్వు ఇంగ్లీష్లో తీసిన జీవోనే ఎందుకు ఆ జీవో ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంది? ఎందుకు ఆ జీవో ప్రకారం నువ్వు ఎఫ్టీఎల్లో పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు, రివర్ బెడ్ మీద ఎట్లు ఇచ్చినావు, బఫర్లు ఎట్లు ఇచ్చినావు? ఇవన్నీ అడుగుతుంటే మీకు కోపాలు వస్తున్నాయి, రివర్స్గా మా మీద మాట్లాడుతున్నారు. మీరు చేసిన అన్యాయమే కదా గత 10 సంవత్సరాల నుంచి. వెరీ సూన్ నేను పత్రికా విలేకరులు అందరూ కూడా చెప్తున్నా, ప్రజానికానికి చెప్తున్నా, ఇంకొక 10 రోజుల్లో ఇదే గాంధీ భవన్ లో హరీష్ రావు ఆడుతున్న డ్రామా పైన, హరీష్ రావు చేసిన చెరువుల విధ్వంసం పైన ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాము. గాంధీ భవన్ సాక్షిగా ఎగ్జిబిషన్ ఉంటది, మీరు అందరు చూడాలి. ఏ విధంగా అయితే హరీష్ రావు విధ్వంసానికి పాల్పడ్డాడో, ఏ విధంగా అయితే మట్టి పేరుతోటి చెరువుల పూడికలు తీస్తామని మట్టి పేరుతోటి మట్టి తీసి అమ్ముకున్న చరిత్ర మీది కాదా హరీష్ రావు? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యాలి. నువ్వు మాట్లాడుతున్నావు, ఈరోజు ముసలి కన్నీళ్ళు గారుస్తున్నావు. ఈ కన్నీళ్ళన్నీ కూడా ఎంతో మంది జీవితాలను పాడు చేసినావు హరీష్ రావు. నువ్వు 1200 మంది తెలంగాణ కోసం బలిగొన్నారు. నేను ఒకటే చెప్తున్నా హరీష్ రావు, అన్నెసరీ ప్రొవోకేట్ చేయకు. అమాయకులు ఉంటారు పబ్లిక్, వాళ్ళని మోసపూరితమైన నీ ముసలి కన్నీళ్లతోటి వాళ్ళ జీవితాలతో ఆడుకోక హరీష్ రావు. ఎందుకంటే మంచి చేద్దాం, ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, పొజిషన్ పార్టీకి ఎంతైతే అధికారం 40% అధికారం ఉంటే 60% ప్రతిపక్షానికి తప్పు జరిగినప్పుడు వెలికి తీయాలి. ప్రతిపక్షం పాలక పక్షానికి మినిమం రెస్పాన్సిబిలిటీస్ చెప్పాలి. మీరు కన్స్ట్రక్టివ్గా మాకు చెప్పాల్సింది ఏమని ఉంటే క్రిటిసిజంలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఏందబ్బా పొద్దున్న లేచి రేవంత్ రెడ్డిని, పిల్లలని, భార్యని, తల్లిని ఇంత దారుణమైననా? పేడ్ మీడియా తయారైపోయింది కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు. నేను ముందే చెప్తున్నా బ్రదర్, ఇది మంచిది కాదు. మీరు 2000 ఇస్తామని ఫోన్ వీడియో పెడతా, నేను వీడియో చూపిస్తా. 2000 ఇస్తాము రేవంత్ రెడ్డిని తిట్టుర్రంట, 5000 ఇస్తాము ఇంకో మాట, ఓ బూతు మాట మాట్లాడుర్రి. ఇదా మీరు నేర్పాల్సిన సొసైటీకి? నిన్నగాక మొన్న ఒక విచిత్రమైన సంఘటన, 11 రోజుల కిందనే ఆ ఇల్లు ఇవాక్యువేట్ చేసిరు. ఆ ఇవాక్యువేట్ చేసిన ఇల్లు పప్పు ఎక్కడికి వెళ్ళొచ్చే, ఉప్పు ఎక్కడికి వెళ్ళొచ్చే, బియ్యం ఎక్కడికి వెళ్ళొచ్చే, గ్యాస్ నూనె ఎక్కడికి వెళ్ళొచ్చే, సిలిండర్ ఎక్కడికి వెళ్ళొచ్చే, ఇన్ని బట్టలు పెట్టి దాన్ని ఒక వీడియో తీసి పబ్లిక్ని భ్రమలో పెడుతున్నది మీ పార్టీ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యిరి. నేను అదే విధంగా ఈటల రాజేందర్ కూడా చెప్తున్నా, 7 సంవత్సరాల అధికారంలోకి ఉన్నావు, ఏం చేసినావు ఈటల రాజేందర్? ఈ రోజు మాట్లాడుతున్నావు, ఈ రోజు పేదలకు అన్యాయం జరుగుతుంది అన్నావు. అదే పేదలు అదే చెర్లలో ఇల్లు కట్టుకున్న రోజు నువ్వు ఆపింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఈ హైదరాబాద్ నీట్గా ఉండేది కదా. ఈ హైదరాబాద్ డెకోరం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ హైదరాబాద్ ఇమేజ్ కాపాల్సిన అవసరం ఉన్నది. ఒక గ్రేటర్ హైదరాబాద్ ఫ్లోర్ లీడర్గా నేను ఒకటే చెప్తున్నా పత్రికా విలేకరులందరికీ కూడా, ఒక్కసారి నా ఎంబడి రండి. ఒకరోజు హైదరాబాద్లో 90 వాటర్ హార్వెస్టింగ్ పిట్లు మేము శాంక్షన్ తీసుకున్నాం. దానిలో 14 గ్రౌండింగ్ అవుతున్నాయి. ఈరోజు 14 గ్రౌండింగ్ అవుతున్నాయి. ఒక్కొక్కటి 10 లక్షల లీటర్ కెపాసిటీ తోటి నీళ్ళు, వచ్చిన నీళ్ళని దాంట్లో పడాలి. 2 లక్షల నీళ్ళకి చేరుకోగానే పంపింగ్ తోటి నియర్ బై నాలాకో, నియర్ బై చెరువుకో, నియర్ బై ఉన్న స్టామ్ వాటర్ డ్రైన్లకు వదిలాల్సిన పరిస్థితి ఏర్పడడానికి కారణం మీరు కాదా హరీష్ రావు? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఒక్కొక్క దానికి మినిమం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం ఈరోజు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కింద పిల్లర్ నెంబర్ 254 ద్వారా ఒకటి దోవుతున్నాం, సెక్రటేరియట్ కాడ ఒకటి దోవుతున్నాం, ఈనాడు ఆఫీస్ కాడ ఒకటి దోవుతున్నాం. ఇవన్నీ ఎవరి పైసలు? పబ్లిక్ పైసలు కావా? ఈ తెలంగాణలో పైసలు కావా? మీరంతా చేసిన దౌర్భాగ్య పరిస్థితికి ఈ రోజు జిహెచ్ఎంసీ బాధ్యత వహిస్తూ మేము హార్వెస్టింగ్ పిట్లు కడుతున్నాం. ఏం అవసరం ఉండే? ఈ రోజు ముసలి కన్నీళ్ళు కాలుస్తావా? ఎవరన్నా ఈ రాష్ట్రంలో విషపూరితమైన రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ హరీష్ రావే చేస్తాడు, ఎవ్వరు చేయరు. పాపం ఎందుకనాలా కానీ ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏ రాజకీయ నాయకుడు కూడా నేను చూడలేదు. ఎప్పుడు చూడు విషయం నింపుకొని బయటకు వస్తాడు తప్ప ఒక్కడు కూడా సామాజిక స్పృహతో చేసే మంచి కాదు హరీష్ రావు. ఎనియో హరీష్ రావు, మరొక్కసారి ఈ హెచ్చరిక అనుకుంటావా, మంచి అనుకుంటావా, నీకు రిక్వెస్ట్ అనుకుంటావా?
ప్లీజ్ స్టాప్ ప్రొవోకేటింగ్.